హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ నేవీ నుంచి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ మరియు సీనియర్ సెకండరీ రిక్రూట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. టోటల్ 2500 వేకెన్సీస్ ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే టైం అనేది చాలా తక్కువగా ఉంది. కేవలం 5 days మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అవకాశం కల్పించారు. సో మీరు ఎలిజిబుల్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ప్రజెంట్ మనకి ఆగస్ట్ 2021 బ్యాచ్ సంబంధించిన నోటిఫికేషన్ అది, అంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్ అనేది. ఈ లోపల టోటల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంపార్టెంట్ డేట్స్: 26 ఏప్రిల్లో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 30 ఏప్రిల్లో ముగుస్తుంది. సో 5 days మాత్రమే కేటాయించారు. యాక్చువల్లీ ఇటువంటి నోటిఫికేషన్ మనకి ఏంటంటే ఒక 1 week లేదా 10 days ఇంతమంది టైం అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కువ టైం అయితే ఎవరు వాళ్ళు ఇచ్చిన 1 week 10 days లోపల మీరు అప్లికేషన్ పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్కి అయితే జస్ట్ 5 days మాత్రమే ఇచ్చారు. సో అందుకే ఒక 4 days బిఫోర్ నేను చేస్తున్నాను మీకు నోటిఫికేషన్ ఇది. వన్స్ ఆ డేట్ రాగానే మీకు టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని అప్డేట్ పోస్ట్ చేస్తారు. మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. చివరి తేదీ వరకు వేచి చూడవద్దు. ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది joinindiannavy.gov.in. ముందుగా ఎలిజిబిలిటీ కండిషన్ చూద్దాం. ఇందులో ఏంటంటే జస్ట్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. జనరల్గా మనం మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకుని నోటిఫికేషన్స్ ఉంటాయి డిఫెన్స్లో. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్కి అయితే అన్మ్యారీడ్ మేల్స్ మాత్రం అప్లై చేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇందులో మనకి ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ కేటగిరీలో 500 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్ఆర్ కేటగిరీలో 2000. టోటల్ మనకి 2500 వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. సో ఓవరాల్గా ఈ వేకెన్సీ మనం చూసుకున్న కనుక 10,000 క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే రిటన్ ఎగ్జామినేషన్, ఫిజికల్ టెస్ట్లో భాగంగా 10,000 మందిని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మీకు ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకుని ఒక కట్ ఆఫ్ అనేది పెడతారు. కట్ ఆఫ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి అడ్మిట్ కార్డ్ వస్తుంది. ఒక్కొక్క స్టేట్కి ఒకలా కట్ ఆఫ్ ఉంటుంది. సో మీకు మార్క్స్ ఎక్కువ ఉంటే సెలెక్ట్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. అది ఏంటి షార్ట్ లిస్ట్ అయ్యే పర్పస్ కోసం మాత్రమే. తర్వాత మళ్ళీ మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామినేషన్ విడిగా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్: ఈ ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ కేటగిరీ మీరు అప్లై చేయాలంటే కనుక 60% మార్క్స్తో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్ చదువు ఉండాలి. దాంతోపాటుగా ఇంకొక సబ్జెక్ట్, అంటే మీకు కెమిస్ట్రీ అవ్వచ్చు, లేదా బయాలజీ కానీ, లేదా కంప్యూటర్ సైన్స్. ఈ 3 subjectsలో ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది మ్యాథ్స్, ఫిజిక్స్తో పాటుగా. ఈ పోస్ట్కి 60% మార్క్స్ ఉండాలి. సో మనకి అడగడమే 60% అడిగారు కాబట్టి చాలామంది డౌట్ అయితే ఉంటుంది. నాకు 65 ఉంది, లేకపోతే 60 ఉంది, మనం పిలుస్తారా, షార్ట్ లిస్ట్ అవుతామో లేదా, మాకు అడ్మిట్ కార్డ్ వస్తుందని డౌట్ అయితే ఉంటుంది. మీరు అటువంటి డౌట్ ఏం పెట్టుకోకుండా అందరూ అప్లై చేయండి. సో ఒక పర్టికులర్ ఆ స్టేట్ కావచ్చు, సెంటర్ కావచ్చు, ఎంతమంది అప్లై చేస్తున్నారో మనకి తెలియదు. సో మీకు అప్లై చేసిన వల్ల తక్కువ పర్సెంట్ ఉందనుకోండి, మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ఇంతకుముందు మనకి ఏంటంటే చాలామంది ఎక్కువ హై పర్సెంటేజ్లు ఉంటాయి. కానీ ఒక ఈ 1.5 year చూసుకుంటే కొంత ఎగ్జామ్ సరిగ్గా జరగకపోవడము, పోస్ట్ పోవడం, వీటి వల్ల ఎంతమందికి ఎంత పర్సెంట్ వచ్చిందో తెలియదు. సో మీరు అవన్నీ పట్టించుకోకుండా అప్లై చేయండి. తర్వాత ఈ ఎస్ఎస్ఆర్ సంబంధించిన పోస్ట్కి అయితే మ్యాథ్స్, ఫిజిక్స్తో పాటుగా మీరు కంప్యూటర్ సైన్స్ కానీ, బయాలజీ కానీ, లేదా కెమిస్ట్రీ కానీ ఒక సబ్జెక్ట్ కింద చదువు ఉండాలి. దీనికి ఎటువంటి పర్సెంటేజ్ అయితే ఇవ్వలేదు. ఓకే, డబ్ల్యూఏ పోస్ట్కి మినిమం 60% ఉండాలి. ఈ ఎస్ఎస్ఆర్ పోస్ట్కి ఎటువంటి పర్సెంటేజ్ అడగలేదు. సో ఎవరికైతే పర్సెంటేజ్ తక్కువగా ఉంటుందో వాళ్ళందరూ ఎటువంటి భయం పెట్టుకోకుండా మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ డీటెయిల్స్. ఇక్కడ మనకి పర్టికులర్గా ఇంత ఏజ్ ఉండాలని మెన్షన్ చేయలేదు, కాకపోతే ఇక్కడ 2 డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయడం జరిగింది. వీటి మధ్యన మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుంది లేదు ఒకసారి చెక్ చేసుకోవాలి. 1 February 2001 నుంచి 31 July 2004 వరకు. నెక్స్ట్ శాలరీ ఎంత ఉంటుందో చూద్దాం. సో ముందుగా మీకు 14,600 rupees వరకు శాలరీ ఇస్తారు. అదేంటంటే ట్రైనింగ్ పీరియడ్. వన్స్ మీరు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 21,700 నుంచి 16,100 ఈ పే స్కేల్ అప్లై అవుతుంది. ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. నెక్స్ట్ ప్రమోషన్ ఎంతవరకు ఉంటుందంటే అప్ టు మీకు ఈ మాస్టర్ చీఫ్ పెటీ ఆఫీసర్ 1 ఈ కేటగిరీ వరకు మీకు ఆ పర్టికులర్ ర్యాంక్ వరకు మీకు ప్రమోషన్ ఉంటుంది. వన్స్ ఆ పే స్కేల్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 47,600 నుంచి 1,51,100 వరకు మీకు పే స్కేల్ ఉంటుంది. ఇతర అలవెన్స్లు కలుపుకుంటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మీకు ఇన్సూరెన్స్ కవర్ కూడా ఉంటుంది 50 lakhsకి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ముందుగా మీకు రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. పేపర్ వచ్చి హిందీ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇక ఎగ్జామ్ వచ్చి మనకి జనరల్ సిలబస్ ఉంటుంది. అంటే మీకు ఇంగ్లీష్ అవ్వచ్చు, సైన్స్, మ్యాథ్స్, జీకే ఇవి సిలబస్. ఇక ఏ లెవెల్లో ఎగ్జామ్ ఉంటుందంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఆ ఇంటర్మీడియట్ లెవెల్లోనే మీకు పేపర్ అనేది ఉంటుంది. సిలబస్ కూడా 1 hour టైం ఇస్తారు. 1 hourలో మీరు కంప్లీట్ చేయాలి. తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది, అది ఆ రోజే పెడతారు. ఫిజికల్ టెస్ట్లో భాగంగా మీరు 1.6 kilometers రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. 7 minutesలో కంప్లీట్ చేయాలి. 20 squats, 10 push-ups పూర్తి చేయవలసి ఉంటుంది. వన్స్ ఈ టెస్ట్ పూర్తి అయిపోయిన తర్వాత
ఈ ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ కేటగిరీలో ఎవరైతే టాప్ 600 ఉన్నారో మెరిట్లో వాళ్ళకి తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఐఎన్ఎస్ చల్కా అని చెప్పేసి అది ఒడిశాలో ఉంటుంది, అక్కడ మీకు మెడికల్ ఎగ్జామ్ కనెక్ట్ చేస్తారు. అది తర్వాత ఎస్ఎస్ఆర్ ఈ కేటగిరీలో మీకు టాప్ 2500 ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుస్తారు మెడికల్ ఎగ్జామినేషన్కి. అది ఇక మెడికల్ స్టాండర్డ్స్ చూస్తే కనుక 157 మినిమం హైట్ అయితే ఉండాలి. చెస్ట్ కూడా అంటే హైట్ దగ్గర మీ చెస్ట్ అనేది ఉండాలి. బ్రీత్ తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్ చెస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మీకు విజువల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు. వితౌట్ గ్లాస్ ఎంత ఉండాలి, విత్ గ్లాస్ ఎంత ఉండాలని చెప్పేసి. దాంతోపాటుగా టాటూస్, ఎవరికైనా టాటూస్ ఉంటే మీరు ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి, ఎందుకంటే పర్మనెంట్ టాటూస్ అనేవి అలౌ చేయరు బాడీ పైన. ముఖ్యంగా 4 ఆర్మ్స్ సంబంధించి ఇన్నర్ ఫేస్ ఉంటే ఏదో అలౌ చేయడం జరుగుతుంది. కొంతమంది ట్రైబల్ కేటగిరీస్ వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసిన కొన్ని ట్రైబల్ కేటగిరీస్ ఉంటారు. సో వాళ్ళకి టాటూస్ ఉన్నా కూడా కొంత వెసులుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ మిగతా వారికి అయితే ఇబ్బంది. కాబట్టి మీరు ఒకసారి టాటూస్ ఎవరికైనా ఉంటే కనుక పర్మనెంట్ టాటూస్ బాడీ పైన వాళ్ళు ఒకసారి పాయింట్ నెంబర్ 14 చెక్ చేసుకోండి. నెక్స్ట్ ట్రైనింగ్ ఆగస్ట్ 2021 మీకు ట్రైనింగ్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ ఈ కేటగిరీ వరకు 9 వీక్స్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఎస్ఎస్ఆర్ కేటగిరీ వరకు 22 వీక్స్ పాటు ట్రైనింగ్. సో మనకి ఈ జాబ్ ఎన్ని నెలల వరకు ఉంటుందంటే ఈ ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ ఏ కేటగిరీ వరకు 20 ఇయర్స్ వరకు ఉంటుంది. 15 ఇయర్స్ ఏమో మీకు ఎస్ఎస్ఆర్ కేటగిరీకి. సో తర్వాత మీకు అక్కడ చేయకపోవడం అనేది అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఒక్కోసారి ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉండే కనుక చేసుకోవచ్చు. ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఏ విధంగా అప్లై చేయాలి, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. 26 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ లోపల మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ వెబ్సైట్లో, బేసిక్ రిజిస్ట్రేషన్. ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాగిన్ అయిపోయి మీరు ఈ కరెంట్ ఆపర్చునిటీస్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఆప్షన్ ఎలా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు. ఇక్కడ 60 రూపీస్ మెన్షన్. దేనికోసం అంటే 60 రూపీస్ ఇది కామన్ సర్వీస్ సెంటర్. బయట మనకి ఈ సేవ సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో ఇక్కడ ఆల్ ఇండియా వైడ్గా ఒక కామన్ ఫీజు కింద ఫిక్స్ చేస్తారు. 60 రూపీస్ ప్లస్ జిఎస్టీ మీరు పే చేసి అక్కడ అప్లై చేసుకోవచ్చు అని. సో చాలామంది ఇంట్లో సిస్టమ్ ఉంటుంది, కొంతమంది ఫ్రెండ్స్గా అప్లై చేస్తూ ఉంటారు. సో మీరు ఎలాగైనా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కుర్తే బయట కూడా చేసుకోవచ్చు. చేసుకున్న కనుక కామన్గా ఇంత ఫీజు ఉందని చెప్పి నిర్ణయించారు, కానీ వాళ్ళు ఎంత తీసుకుంటారో మనకి తెలియదు. కానీ నోటిఫికేషన్ అయితే ఈ అప్లికేషన్ ఫార్మాట్కి ఎంత ఫీజు అని చెప్పి ఏం మెన్షన్ చేయలేదు. ఓకే, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది టాప్లో మీ ఇక్కడ రిజిస్ట్రేషన్ బటన్ ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి, వితౌట్ ఆధార్, విత్ ఆధార్ అని చెప్పేసి. సో ఆధార్ ఉన్న వాళ్ళు విత్ ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా మీరు ఇచ్చిన తర్వాత ఏ మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అయ్యి ఉందో ఆ నెంబర్ ఇవ్వండి. డిక్లరేషన్ ఇచ్చేసి ఈ సెక్యూరిటీ కూడా ఎంటర్ చేస్తున్నారు. సెండ్ ఓటీపీ, మీకు ఓటీపీ వస్తుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ అయ్యి మీరు మీకు ఫర్దర్గా అదర్ ఇన్ఫర్మేషన్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ నేవీకి సంబంధించిన ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ ఎస్ఎస్ఆర్ కేటగిరీ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్న అప్లై చేసుకోండి. సమయం కూడా నాకు తక్కువగా ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.